అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే తీవ్ర గాయాల పాలైన ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారిపోయింది. దీనిని కేంద్ర మంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఖండించారు. అయితే అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ బన్నీ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పని మండిపడ్డారు. అయితే మొత్తానికి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పేనని, హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలని, క్రౌడ్ కు తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని ఒక యాక్టర్ గా థియేటర్ కు వెళ్లడం అల్లు అర్జున్ చేసింది తప్పేం కాదు. ఈ ఘటన ఒక హెచ్చరిక. దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్ యాజమాన్యం పిలవండి. ఒక ప్రాణం పోయింది. ఆ బాధ ఆ కుటుంబానికి తీర్చలేనిదే. ఒక అభిమాని ప్రాణం కోల్పోయింది. ఇది చాలా బాధగా ఉంది. గతంలో అనేక ఘటనలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ కోరులు అల్లు అర్జున్ కోరులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్. కాగా తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు. త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ బన్నీ ట్వీట్ చేశారు. నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా. దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. అయితే అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు. మొత్తానికి నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తాను. వైద్య కుటుంబ పరమైన అవసరాలను తీరుస్తాను. ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను అని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి, త్వరలోనే అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నానంటూ అల్లు అర్జున్ చెప్పాడు.